హలో నేను మిస్సెస్రావు. తాజ్ బంజారా ఇది హైదరాబాద్కి ఒక ఐకానిక్ హోటల్. దాదాపు 45 సంవత్సరాలకు పైగా హైదరాబాద్లో ఇది ఉంది. తాజ్ బంజారా అని అంటేనే అది హైదరాబాద్కు ఒక తలమానికంగా అనిపించేది. ఎందుకంటే సెలబ్రిటీస్ రకరకాల కాస్ట్లీ ఫంక్షన్స్ అన్నీ అక్కడే జరిగేవి. కానీ ఇప్పుడు ఆ హోటల్ని కూల్చివేశారు. ఆ కూల్చివేత పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి. మరొక నెల రోజుల్లో అక్కడ మొత్తం మనకు మైదానం కనబడబోతుంది. దాదాపు 3.5 ఎకరా విస్తీర్ణంలో ఈ తాజ్ హోటల్ని నిర్మించారు. తాజ్ బంజారా అంటారు దీన్ని, తాజ్ హోటల్. దీన్ని ఎందుకు కూల్చివేస్తున్నారు అని అంటే 2023 నాటికి లీజ్ టైం ముగిసిపోయింది. అప్పటికి దాదాపు 1,40,00,000 బకాయి ఉంది, ఆస్తి పన్ను బకాయి కూడా ఉంది, కట్టలేదు. అయితే కొంతమేరకు ఆ బకాయి కట్టినప్పటికి కూడా హోటల్ని రన్ చేయలేదు. దీంతో దాన్ని కూల్చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు, కూల్చివేశారు. ఇది అరబిందో కంపెనీ కొంది. అరబిందో కంపెనీ ఈ భూమిని కొనుగోలు చేసింది. దీన్ని దాదాపు ఇది హైరైజ్ బిల్డింగ్ కడుతుంది. 40 అంతస్తుల హైట్లో ఒక హైరైజ్ బిల్డింగ్స్ని అక్కడ గేటెడ్ కమ్యూనిటీ లాగా హైరైజ్ బిల్డింగ్స్ని నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. దీని హిస్టరీ కనుక చూస్తే 1979లో తాజ్ బంజారా హోటల్ని నిర్మించారు. 47 ఏళ్ళు సుమారుగా దీని చరిత్ర. 1986 వరకు ఐటీసీ గ్రూపు ఈ హోటల్స్ని నిర్వహించి, ఆ తర్వాత దాదాపు 40 సంవత్సరాల పాటు తాజ్ జీవీకే వాళ్ళు విజయవంతంగా నడిపించారు. సో ఎంతోమంది విదేశీ ప్రముఖులు కానీ సెలబ్రిటీలు ఇక్కడ బస చేశారు. ఒక ఐకానిక్ కట్టడం లాగా ఉంది ఇది. దీన్ని నేలమట్టం కావడం మీద పాత జ్ఞాపకాలు ఉండేటువంటి వాళ్ళు కొంత చర్చించుకుంటున్నారు. సో ఇప్పుడు దీని ప్లేస్లో బంజారా లేక్ పక్కనే ఉన్నటువంటి ఈ 3 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో అరబిందో రియాలిటీ వాళ్ళు కొనుగోలు చేశారు. దాదాపు 315 కోట్ల ఖర్చు పెట్టి దీన్ని కొన్నారు. 315 కోట్లకు దీన్ని కొన్నారు. ఈ స్థలం సుమారుగా దీంట్లో 40 అంతస్తులతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి హైరైజ్ టవర్స్ని కట్టబోతున్నారు. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ను నిర్మించే ప్రణాళికలు కూడా చేస్తున్నారు. సో ఇది ఇప్పటికే అన్ని ఆల్మోస్ట్ కిటికీలు, ఎలక్ట్రిక్ అవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేసారు. లోపల కూడా బిల్డింగ్ని కోలుకొట్టారు. మరొక నెల రోజుల్లో ఈ మొత్తం పనులు, కూల్చివేత పనులు పూర్తవుతాయి. సో కాబట్టి తాజ్ బంజారా హోటల్ అనేది మనకి ఇప్పుడు ఇంకా కనిపించదు. ఒకప్పుడు ఉండేది అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.